గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఎంసెట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్లో చెప్పబోతున్నాను. ఓకే, చాలా యూస్ఫుల్ అవుతాయి, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ అరేంజింగ్ 2 రెడ్ 3 వైట్ 5 yellow రోజెస్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ ఇంటూ ఏ గార్లాండ్. ఇక్కడ చూసుకోండి, గార్లాండ్. ఓకే, ఒక దండ లాంటిది అనమాట. సచ్ దట్ నో 2 yellow రోజెస్ కమ్ టుగెదర్. ఎల్లో రోజెస్ అనేవి ఎక్కడ పక్క పక్కన రాకూడదు. చాలా సింపుల్. టోటల్గా ఎన్ని ఉన్నాయి చూడండి, 2 + 3 + 5 10 రోజెస్ ఉన్నాయి. ఓకే, ఒక గార్లాండ్ అనగానే మనం అరేంజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎన్ని చూడండి, గార్లాండ్లో మొత్తం 5 అరేంజ్ చేస్తున్నాం అంటే n-1 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్. ఓకే, టోటల్గా ఎల్లో రోజెస్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. దేర్ఫోర్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ బై 2. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, గార్లాండ్. ఇక్కడ రెడ్ రోజెస్ వైట్ రోజెస్ మొత్తం అన్నీ కలిపి 5 ఉన్నాయి. సర్క్యులర్గా చేస్తున్నప్పుడు మనకి ఎన్ని వస్తుందండి, n-1 ఫ్యాక్టోరియల్. ఓకే, n-1 ఫ్యాక్టోరియల్. టోటల్గా ఈ 5 ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు. టోటల్గా ఎన్ని ఫ్యాక్టోరియల్ పెట్టుకోవచ్చు, 5 ఫ్యాక్టోరియల్. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ బై 2. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 9 men and 5 women అరౌండ్ ఏ సర్కిల్ టేబుల్ సో దట్ 2 women కమ్ టుగెదర్. ఏపీ మే 2024లో ఇక్కడ 2 women అంటే 2 ఉమెన్స్ ఎక్కడ పక్క పక్కన రాకూడదు. టోటల్గా ఉన్న ముందు చూడండి, టోటల్గా 9 menని B1, 9 బాయ్స్ అనుకుంటారో మెన్స్ అనుకుంటారో, ఇలా B1 B2 B3 అని పెట్టాను. ఈ 9ని ఒక దగ్గర రాశాను. ఓకే, ఇక్కడ మధ్యలో గ్యాపుల్లో మనం ఉమెన్ని పెట్టచ్చు. అంటే టోటల్గా 9-1 ఫ్యాక్టోరియల్ 8 ఫ్యాక్టోరియల్. ఓకే, నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఛాన్స్ ఏంటి, దేర్ ఆర్ 9 గ్యాప్స్ బిట్వీన్ దెమ్. ఎన్ని గ్యాప్స్ ఉన్నాయండి, 9 గ్యాప్స్ ఉన్నాయి. ఈ 9 గ్యాప్స్లో మనం ఎంతమంది ఉమెన్ పెట్టుకోవచ్చు, 5 women. దేర్ఫోర్ 9p5. ఆన్సర్ 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9p5. నెక్స్ట్, if 2 into 4 power 2n plus 1 plus 3 into 3 power n plus 1 is divisible by k, then k equal to, సింపుల్ అండి. 2 into 4 power 2n plus 1 అన్నాడు. దీన్ని మనం 2లో మార్చుకున్నాం. ఓకే, 2 స్క్వేర్ అంటే 4n స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 అయింది అంటే 4 పవర్ 2n ప్లస్ 2 పవర్ 4n ప్లస్, ఇది చూడండి ఎలా మార్చాను. దీన్ని 4 పవర్ 2n ప్లస్ 1ని 2 పవర్ 4n ప్లస్ 2గా మార్చాను. పక్కన ఇంటూ 2 ఉంది అంటే 2 పవర్ 1 కదా, 2 దగ్గర యాడ్ చేయండి, ఇది వచ్చింది. దీన్ని మార్చకలే, n = 1 వేయండి అంటే 2 పవర్ 7 ప్లస్ 3 పవర్ 4 మనకి 209 వచ్చింది. n = 2 వేయండి, 4235. ఈ రెండింటికి HCF కడితే 11 వచ్చింది. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏ గార్లాండ్ బై యూజింగ్ 6 distinct వైట్ రోజెస్ అండ్ 6 distinct రెడ్ రోజెస్ సచ్ దట్ నో 2 రెడ్ రోజెస్ కమ్ టుగెదర్. చాలా క్లియర్. 6 వైట్ రోజులు ఉన్నాయి, 6 రెడ్ రోజులు ఉన్నాయి. ఈ వైట్ రోజులు అన్నింటినీ ఇలా పెట్టాం. గార్లాండ్ పెట్టినప్పుడు ఇలాగైనా వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు. n-1 ఫ్యాక్టోరియల్ బై 2 అనమాట. ఓకే, దేర్ఫోర్ 5 ఫ్యాక్టోరియల్ బై 2. ఇవి ఎలా రాసుకోవచ్చు అండి, ఈ రెడ్ రోజెస్ని 6 కింద రాసుకోవచ్చు. దేర్ఫోర్ 6 ఫ్యాక్టోరియల్ ఆన్సర్. అర్థమైంది కదా. ఫస్ట్ ఏం చేసాం, వైట్ రోజులన్నీ ఇక్కడ ఇలా పెట్టాం గార్లాండ్లో. ఓకే, n-1 ఫ్యాక్టోరియల్ బై 2 ఇంటూ ఇక్కడ ఈ వాల్యూ తీసుకున్నాం. రెడ్ రోజ్ 6 ఉన్నాయి. ఏ రెడ్ రోజులు పక్క పక్కన రాకూడదు అంటే ఇక్కడ రెడ్ వచ్చింది, ఇక్కడ ఈ మధ్యలో వైట్ ఉంది కదా, సరిపోయింది అలాగనమాట. దేర్ఫోర్ ఇవి 6 ఫ్యాక్టోరియల్. దేర్ఫోర్ ఆన్సర్ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ బై 2. దిస్ ఇస్ ద ఆన్సర్. ద నెంబర్ ఆఫ్ ఆల్ 4 digit నెంబర్స్ విచ్ బిగిన్ విత్ 4 అండ్ ఎండ్ విత్ 0 or 5. చాలా సింపుల్, 2023లో పడింది. మొత్తం మన దగ్గర ఉన్న నెంబర్లు 0 నుంచి 1 2 నుంచి 9 దాకా ఉంటాయి నెంబర్స్. 4 digit నెంబర్ కావాలి. ఫస్ట్ నెంబర్లో 4 ఉండాలి, లాస్ట్ నెంబర్లో 0 కానీ 5 ఉండాలి. ఓకే, ఇక్కడ 4 అంటే ఒకటే ఛాన్స్. ఇక్కడ 10 ఉండొచ్చు, ఇక్కడ 10 అంటే ఈ 10 నెంబర్లో ఏ నెంబర్ అని వేసుకోవచ్చు. ఇక్కడ 2 0 కానీ 5 కానీ. ఓకే, దేర్ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. అర్థమైంది కదా. ఫస్ట్ నెంబరు 4 మాత్రమే ఉండాలి, లాస్ట్ నెంబర్లో 0 అయినా ఉండొచ్చు, 5 అయినా ఉండొచ్చు. అంటే 2 ఛాన్సెస్. ఇక్కడ 10, ఇక్కడ 10. ఒకవేళ ఇక్కడ రిపీటెడ్ నాన్ రిపీటెడ్ అంటే మళ్ళీ క్వశ్చన్ మారిపోతుంది. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ ఆల్ 4 digit నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ with the digits 0 1 2 3 4 5 when repetition of the digits is not allowed. ఇందాక డిస్కషన్ చేసాం, రిపిటేషన్ ఆఫ్ ది డిజిట్స్ నాట్ అలౌడ్. ఇది 2 years పడింది, 2022 మే తెలంగాణ ఎంసెట్లోని ఏపీలోని పడింది. టోటల్గా 4 digit క్వశ్చన్ నెంబర్ అండి. 4 digit నెంబర్ మనకి ఇచ్చిన నెంబర్లు ఎన్ని, 5 ఉన్నాయి. ఫస్ట్ నెంబర్లో 0 ఉండకూడదు, ఫస్ట్ నెంబర్లో 0 ఉండకూడదు. ఓకే, రిపీట్ కదా, ఏ నెంబర్ అని ఉండొచ్చు. ఈ 5 నెంబర్లో ఏదైనా ఉండొచ్చు. 5 తర్వాత దాంట్లో 5, తర్వాత దాంట్లో 4, తర్వాత దాంట్లో 3. దేర్ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ వెన్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. ఇక్కడ 0 తీసేస్తే ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 5 నెంబర్లు ఉన్నాయి. 5 వేసాం, 0 కలిపాం, అప్పుడేనే ఉంటాయి. ఆల్రెడీ ఒక నెంబర్ వాడిసాం,
5 ఉంటాయి 5. నెక్స్ట్ 2 నెంబర్ వర్డ్స్ 4, 3 నెంబర్ వర్డ్స్ ఇంకెన్ని ఉంటాయి 3 ఉంటుంది. దేర్ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. 5 × 5 × 4 × 3 దిస్ ఇస్ ద ఆన్సర్. ద నెంబర్ ఆఫ్ వేస్, ఈ క్వశ్చన్ 2 టైమ్స్ పడిందండి. ఏపీ మే 2023 అండ్ టీఎస్లో కూడా 2023లోనే పడింది ఈ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ వేస్ అరేంజింగ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ సునీత సో దట్ ద ఓవెల్స్ ఆల్వేస్ ఆక్యుపై ద ఫస్ట్ అండ్ మిడిల్ అండ్ లాస్ట్ ప్లేస్. క్వశ్చన్ చాలా బాగుంది చూడండి. టోటల్గా ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? 7 లెటర్స్ ఉన్నాయి. ఇందులో ఓవెల్స్ ఏంటి? యు, ఐ, ఏ 3. రిమైనింగ్ కన్సనెంట్స్. ఫస్ట్ లెటర్ ఓవెల్ ఉండాలి, నెక్స్ట్ లెటర్ ఓవెల్ ఉండాలి, నెక్స్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఓట్లు ఉండాలి. ఫస్ట్ లెటరు, మిడిల్ లెటరు, లాస్ట్ లెటరు. ఓకే, సో దట్ ఆల్ ఓవెల్స్ ఆక్యుపై ద ఫస్ట్, మిడిల్ అండ్ లాస్ట్ ప్లేస్ వేసాం. ఇక్కడ రిమైనింగ్ 4 ఉన్నాయి కదండి. ఇక్కడ 4 ఛాన్స్లు, ఇక్కడ 3 ఛాన్స్లు, ఇక్కడ 2 ఛాన్స్లు, ఇక్కడ 1 ఛాన్స్లు. దేర్ఫోర్ 3 × 4 × 3, ఇక్కడ చూడండి 3 × 4 × 3 × 2 × 2 × 1. దేర్ఫోర్ ఆన్సర్ 144. NP4 is equal to 1680, దెన్ N is equal to, ఇది 2020లో పడిందండి. ఇలాంటి మోడల్ మళ్ళీ 2022లో కూడా పడింది. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. దేర్ఫోర్ NPR ఫార్ములా సింపుల్గా n × n - 1 × n - 2 × n - 3. దేర్ఫోర్ n = 8. The number of ways in which 3 men 3 women can be arranged in a row of 6 seats such that the first and last seats must be filled by men. మన దగ్గర 3 మెన్స్ ఉన్నారు, 3 ఉమెన్ ఉన్నారు. ఫస్ట్ సీటు లాస్ట్ సీటు మెన్తో ఫిల్ అవ్వాలి. అంటే ఎన్ని సీట్స్? 2 సీట్లు ఉన్నాయి. మన దగ్గర ఉన్న మెన్ అంతా 3, దేర్ఫోర్ 3 సీటు. ఈ రెండింటిని ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2 మెన్స్ ఉన్నారు. ఇక్కడ ఒక మెన్ M1 అనే అతను పెట్టాం, ఇక్కడ ఒక M2 అనే పెట్టాం. ఒకవేళ ఇక్కడ కూడా M2 పెట్టచ్చు, ఇక్కడ M1 పెట్టుకోవచ్చు, మార్చచ్చు. దేర్ఫోర్ దాన్ని 2 ఫ్యాక్టర్స్ కింద రాసాం. అంటే 3 సీటు × 2 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ ఈక్వల్ 6. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫిల్లింగ్ మిడిల్ సీట్స్. ఇక్కడ మన దగ్గర మిడిల్ సీట్స్ చూడండి 4 ఉన్నాయి. ఈ 4 నెల రాసుకోవచ్చు, 4 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. దేర్ఫోర్ 24 × 6 144. ఇఫ్ ఏ పాలిగన్ ఆఫ్ n sides has 275 diagonals, then n is formula n × n - 3/2. n × n - 3/2 is equal to 275. nకి సింప్లిఫై చేసుకోండి. 2 రకాల n is equal to వెరిఫికేషన్ మెథడ్ వెళ్ళినా మీకు వస్తుంది, లేదంటే n² - 3n is equal to 275 × 2 550 ఇలా అయినా వస్తుంది. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ 1080. చాలాసార్లు ఈ సమ్ పడుతుందండి. 1080 అంటే 2³ 3³ × 5, 2³ 3³ × 5. అంటే ఇక్కడ పవర్లో ఏ వాల్యూ అయితే ఉందో చూడండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1080ని ఇలా చేస్తున్నాం. 2 × 540, 2 × 270, 2 × 135 అలా చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ 3 × 45 అలా చేస్తున్నాం. 3 × 9 దట్ ఈస్ ఈక్వల్ టు ఇలా చేసుకుని వెళ్తున్నాం. దేర్ఫోర్ మనకి ఈ వాల్యూ చెక్ చేసుకుంటే పవర్లో 3 + 1 3 + 1, పవర్లో ఎంతైతే వాల్యూ ఉందో ఈ వాల్యూ +1, ఈ వాల్యూ +1, ఈ వాల్యూ +1. దేర్ఫోర్ ఆన్సర్ 4 × 4 × 2. ఓకే, మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇఫ్ ఏ సెట్ A contains 8 elements, then the number of subsets of A which contains at least 6 elements. చాలా సింపుల్. టోటల్ ఎలిమెంట్స్ 8 ఉన్నాయి, అంటే n of A 8. మనకి ఎన్ని కావాలి? అట్లీస్ట్ 6 కావాలి. అంటే 6 అయినా ఉండొచ్చు, 7 అయినా ఉండొచ్చు, 8 అయినా ఉండొచ్చు. అంటే 8C6 + 8C7 + 8C8. 8C6 2 4 అంటే 28, 8 1 37 ఆన్సర్. నెక్స్ట్ the number of ways in which 6 distinct things can be distributed into 2 boxes so that no 2 box is empty. 2 power n - 2 అండి ఫార్ములా. 2 power 6 - 2, therefore 62 is the answer. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. The number of odd positive divisors of 267,500 is. ఆడ్ పాజిటివ్ డివైజర్స్ చాలా సింపుల్. దీన్ని సింప్లిఫై చేసుకుని 2 power 1 3 power 1 2 + 1 3 + 1 4 + 1. దిస్ ఇస్ ద ఆన్సర్. A team of 5 students is to be selected from 12 students. If 2 particular students are to be included in that team, then the 2 numbers of way that such team can be selected is. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా క్వశ్చన్ మీరు అర్థం చేసుకుంటే ఏ ఫార్ములా మనకు అవసరం లేదు. మనం ఒక మ్యాచ్ ఆడుతున్నాము, మ్యాచ్లో 12 మందిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సరే 12 మంది ఉండాలి టీంలో. బట్ అందులో 2 ప్లేయర్లు, 5గురిలో ఇప్పుడు 5 సీనియర్స్ ఉన్నారనుకోండి, ఆ 5గురిలో పక్కాగా 2 సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళిద్దరు బాగా ఆడతారు, ఒకళ్ళు బ్యాట్స్మెన్ ఒకళ్ళు బౌలర్ అనుకోండి మనసులో. అంటే ఇక్కడ వాడు ఇచ్చిన కండిషన్ అంటే పక్కాగా 2 సెలెక్ట్ చేసేయాలి. పక్కాగా 2 సెలెక్ట్ చేసేయాలి అంటే 12 మందిలోంచి 2 తీసేయండి, 5గురిలోంచి 2 తీసేయండి. క్వశ్చన్ అర్థమైంది కదా. ఏ టీమ్ ఆఫ్ 5 స్టూడెంట్స్ ఇస్ టు బి సెలెక్టెడ్. 5గురిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 5గురు సెలెక్ట్ చేసుకున్నప్పుడు 12 మందిలో మనం 5గురిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 5గురిలో పర్టికులర్గా 2 సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళు లేకుండా అవ్వదు. ఈ 2 సెలెక్ట్ అవ్వకుండా
మ్యాచ్ అవ్వదు. సో ఇప్పుడు ఇద్దరు సెలెక్ట్ చేసుకోవాలంటే 12లోంచి ఇద్దరు తీసేయండి 10, అంటే 10లోంచి మనం ఎంతమంది సెలెక్ట్ చేసుకోవాలి, ముగ్గురునే సెలెక్ట్ చేసుకోవాలి. దేర్ ఫర్ ఆన్సర్ 10C3. ఇదంతా నార్మల్ వర్కింగ్. ఓకే, 10C3. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ 5 కార్డ్స్ కాంబినేషన్ అవుట్ ఆఫ్ ఏ డెక్ ఆఫ్ 52 కార్డ్స్ ఇఫ్ దెర్ ఇస్ ఎగ్జాక్ట్లీ 1 ఏస్ ఇన్ ఈచ్ కాంబినేషన్. చాలా సింపుల్ సమ్ అండి. ఒక ఏస్ పక్కాగా ఉండాలి. ఏస్ అంటే మనందరికి ప్యాకెట్ బాగా వచ్చి ఉండొచ్చు, ప్లేయింగ్ కార్డ్స్ ఏస్ చూసుకోండి. బట్ ఇది మంచి ఆట కాదు, జస్ట్ గేమ్ మన పాయింట్స్ మన ఎంసెట్ కోసం తెలుసుకోండి అంతే. ఇది అంత ఇంపార్టెంట్ గేమ్ కాదు మనకి. టోటల్ కార్డ్స్ 52 ఉన్నాయి. 52లోంచి 4 ఏస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఒక ఏస్ కావాలి మనకు, ఒక కింగ్ కావాలి. 4C1. 4లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సారీ, కింగ్ కాదు, ఏస్. ఒక ఏస్ కావాలి. 4లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోండి, 4C1. రిమైనింగ్ ఎన్ని కావాలి మనకి? 4 కావాలి. టోటల్ 5 కార్డ్స్లోంచి ఒకటి ఏస్లో సెలెక్ట్ చేసుకున్నాం, ఒక ఏస్. 4లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. రిమైనింగ్ ఎన్ని ఉంటాయండి? 48 కార్డ్స్ ఉంటాయి. రిమైనింగ్ 48 కార్డ్స్లోంచి 4 సెలెక్ట్ చేసుకున్నాం. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, if 10PR is equal to 604800, 10CR is equal to 20, then R is equal to R factorial is equal to NPR by NCR. Therefore, R factorial is equal to 5040. Therefore, R is equal to 7. If exponent of 6 in 72 factorial, ఇది 2 సార్లు పడింది. AP మే 2023, తెలంగాణ 2022. చూడండి, ఫస్ట్ 2తో చేయండి, 2 స్క్వేర్ చేయండి. ఇక్కడ 6 అడిగాడు. 6 తాలూకా ఫ్యాక్టర్స్ ఏంటి? 2, 3 కదా. దేర్ఫోర్ రెండింటితోనే చేయాలి. 72/2. నెక్స్ట్ 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6 దాకా చేశాను. సార్ 2 పవర్ 5 అంటే 32. 32/72 అంటే 2 పాయింట్ సంథింగ్ వచ్చింది. 2 పవర్ 6 అంటే 64 అంటే 1 వచ్చింది. సార్ 2 పవర్ 7 ఇచ్చా, 2 పవర్ 7 వేయకూడదు. ఎందుకంటే 2 పవర్ 7 వేసుకుంటే 64 × 2 128 వస్తుంది. 72 ఉంది, ఇది అవది వాల్యూ. దేర్ఫోర్ 2 పవర్ 6 దాకా వేసాం. ఇవి సింప్లిఫై చేసుకుంటే ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్, హైయెస్ట్ పవర్ ఆఫ్ 6 in 72 ఫ్యాక్టర్. ఇక్కడ 2తో చేస్తాం. నెక్స్ట్ 3తో చేయండి. 72/3, 72/3 స్క్వేర్, 72/3 క్యూబ్, 72/3 పవర్ 4. 72/3 పవర్ 4 అంటే 81. అంటే ఈ వాల్యూ అక్కర్లేదు మనకి, ఈ వాల్యూ మనకు అక్కర్లేదు. 72/3 24, 72/3 స్క్వేర్ అంటే 9 8 జా 72. ఇక్కడ 27 3 జా అవ్వదు కదా, 27 3 జా అంత 81. దేర్ఫోర్ ఇది అవ్వదు. 27 2 జా 54. ఈ నెక్స్ట్ ఈ వాల్యూ అవసరం లేదు మనకి, ఈ వాల్యూ మనకు అవసరం లేదు. దేర్ఫోర్ ఆన్సర్ 34. Therefore, highest power of 6 in 72 factorial, 34 is the answer. Thank you for watching. Like, share and subscribe.